ఆస్తి, అందం, బ్యాక్గ్రౌండ్ ఇలా ఈ కుర్ర హీరోకి లేనిదేదీ లేదు. ఒక్క సాలిడ్ హిట్ తప్ప కెరియర్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ భారీ బ్లాక్ బస్టర్ ని మాత్రం చూడలేదు ఈ అక్కినేని అందగాడు. ఈసారి తండేల్తో బాక్స్ ఆఫీస్ ని మరోసారి పలకరించడానికి సిద్ధమైపోయాడు. మరి ఈ ఫిబ్రవరి 7న థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా కథ కమామీ షో ఏంటో ఒకసారి చూసేద్దాం. అక్కినేని చైతన్య ఇండస్ట్రీలో భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కథల ఎంపికలో లోపమో మరే కారణమో తెలియదు కానీ ఇప్పటివరకే చైతు 100 కోట్ల క్లబ్కి చేరలేదంటే ఆశ్చర్యమనే చెప్పాలి. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టుగా ప్రస్తుతం చేస్తున్న తండేల్పై చైతు ఫుల్ కాన్ఫిడెన్స్ ని చూపెట్టడం విశేషం. నాగచైతన్య కెరీర్లోనే అత్యధికంగా అంటే దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు పెట్టారంటే కథపై మేకర్స్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. ఇక చైతుకి జోడీగా సాయి పల్లవి ఉండడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక కథ విషయానికి వస్తే శ్రీకాకుళంలో తండేల్ రాజు అనే మత్స్యకారుడు చేపల వేట కోసం గుజరాత్ తీర ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ జలభాగంలోకి వెళ్తాడు. దీంతో అక్కడ పాక్ ఆర్మీ వాళ్లను అరెస్ట్ చేస్తోంది. దీంతో తండేల్ రాజును పాక్ ఆర్మీ నుంచి విడిపించుకోవడానికి ఆయన భార్య పోరాటం చేస్తుంది. చివరికి కేంద్ర ప్రభుత్వం సహాయంతో తండేల్ రాజు పాక్ ఆర్మీ చెర నుంచి బయటకు రావడంతో సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. ఇలా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కి కమర్షియల్ హంగులు, ఒక మంచి లవ్ స్టోరీని జోడించి తండేల్ సినిమాను చేశామని చెప్పుకొస్తున్నాడు డైరెక్టర్ చందు ముండేటి. చూడాలి మరి ప్రమోషన్స్ లో చెబుతున్నట్టుగా చైతు ఈసారైనా 100 కోట్లు కొల్లగొడతాడో లేడో. For more videos like this, subscribe Big TV channel.